నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెరాస ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెల్లడి. ఏపీలో గడప గడపకు వర్క్షాప్, పాల్గొన్న సీఎం వైఎస్ జగన్. కోనసీమ జొన్నాడలో 144 సెక్షన్ అమలు, పోలీసులను లెక్క చేయని సోము వీర్రాజు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం, సుమారు 11,000 లీటర్లకు పైగా డీజిల్ కనిపించని వైనం. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో సాయిబాబా టెంపుల్ ప్రక్కన 33 లక్షలతో కళ్యాణ మండపం ముధోలి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పి కృష్ణ, ఎంపీపీ కల్పన గణేష్, సీనియర్ నాయకులు మురళీగౌడ్, పట్టణ అధ్యక్షులు పార్క్ హైమద్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రామ ఆసిఫ్, వైస్ చైర్మన్ టెంపుల్ కమిటీ అధ్యక్షులు కమిటీ వర్గం రమేష్, నాయకులు సూర్యనారాయణ, సాయినాథ్, అడ్వకేట్ మరియు కిసాన్ గల్లీ వాసులు పాల్గొన్నారు. మూడేళ్లలో సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని, అందుకే కాలర్ ఎగరేసుకుని తిరగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87% కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో వర్క్షాప్ ప్రారంభమైంది. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్షాప్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా జరిగే కార్యక్రమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ 30 అమల్లో ఉందని సోము వీర్రాజుకు వివరించే ప్రయత్నం చేశారు పోలీసులు. నా కారును ఎందుకు ఆపారంటూ ఎస్ఐను సోము వీర్రాజు తోసేశారు. తన కారు ఎదుట ఉన్న వాహనదారుడిపైన సోము వీర్రాజు రుబాబు చేశారు. మర్యాదగా లేనప్పుడు మీరు అనవసరం మాట్లాడకండి నా దగ్గర. సార్ పైనుంచి చెప్పారు సార్ ఆపమన్నారా? ఎవరు ఆపేది? నేను ఎస్పీతో మాట్లాడితే సార్ మాట్లాడండి సార్. నేను మీతో మాట్లాడు, నేను ఎస్పీతో మాట్లాడతాను. మాట్లాడండి సార్. ఫోన్ చేసి నాకు ఎస్పీతో మాట్లాడతాను. కాబట్టి
ఉంటుంది. ఎవడో రామన్నాడు. రామకాడు ఎవడో రామకాడు. అమ్మా సార్ ఏంటంటే నువ్వేవా ఎవరు కట్టాడు మర్యాదగా లేదా పెట్టు ఎవరు పైనుంచి చెప్పారు సార్ ఒకసారి మాట్లాడండి సార్. ఏం మాట్లాడేది పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాను పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాను మీరు బండి బానే ఎవడరా ఆడేవడా కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయమైంది. సుమారు 11,000 లీటర్లకు పైగా డీజిల్ మాయమైన సంఘటనపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారుల బృందం విచారణ చేపట్టింది. రాత్రంతా పోయింది కనపట్లేదు. నమస్కారం అండి. ఏపీఎస్ఆర్టీసీ తుని డిపోలో నేను ఉదయం 8:30కి ఆయిల్ 10,000 లీటర్లు, సుమారు 10,000 నుంచి 10,000 లీటర్ల ఆయిల్ షార్టేజ్ కనబడింది బంకులో. ఆ షార్టేజ్ ఏ కారణం వల్ల వచ్చింది అన్నది నేను డీటెయిల్స్ కోసం ఒక కంపెనీ అడాప్షన్ ఫామ్ చేశారు. దాంట్లో అడాప్షన్ నుంచి ఒక టెక్నికల్ ఆఫీసరు, ఒక అకౌంట్స్ ఆఫీసరు, తర్వాత ఒక సెక్యూరిటీ వింగ్ నుంచి ఒక ఆఫీసర్ని టీంని డిప్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క లీకేజ్కి కారణాలు ఏంటన్నది ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని మేము ఎండీ గారికి సబ్మిట్ చేస్తాం. ఇకప్పుడే కమిటీ ఇవాళ ఉదయం రావడం జరిగింది. వచ్చి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత దాని ఏ కారణం వల్ల, ఒక లీకేజ్ వల్ల ఏమన్నా డీజిల్ ఆయిల్ షార్టేజ్ వచ్చిందా, వేరే కారణం వల్ల ఏమన్నా వచ్చిందా అన్నది తెలుసుకుని కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ లోపల ఆయిల్ కంపెనీ నుంచి కూడా ఆయిల్ కంపెనీ నుంచి వాళ్ళ టెక్నికల్ టీం కూడా వచ్చి వాళ్ళు ఏ విధంగా జరిగిందన్నది కూడా స్టడీ చేస్తారు. స్టడీ చేస్తున్నది వివరాలు తెలియదు. లీకేజ్లో అంత మొత్తంలో అయ్యే అవకాశం ఉంటుందండి అంటే చూడాలి. అంటే ఒకే రోజు కదా సార్ ఎలా జరిగిందన్నది ఆయిల్ కంపెనీ నుంచి బీపీసీఎల్ నుంచి టెక్నికల్ టీం వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టెక్నికల్ సైడ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మిగతాది మన కమిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎలా జరుగుతుంది, సిస్టమ్ ఎలా ఉంది స్టడీ కదా ముందు అంటే అక్కడే డబ్స్కి టీం వచ్చారు. వాళ్ళు పరిశోధించారు. షార్టేజ్కి కారణాలు పరిశోధిస్తారు. ముందు దానికంటే 10 గంటల ముందు వేసింది రీడింగ్కి ఇప్పటి రీడింగ్కి అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంది. అబ్నార్మల్ డిఫరెన్స్ ఉండేసరికి దాన్ని బట్టి ఏదో తేడా జరిగింది అని చెప్పి వెంటనే విషయం పై అధికారులకు తెలియజేయడం జరిగింది. దాని నుంచి అసలు ఎంత పోయింది ఏంటనే దాని కోసం ఇప్పుడు
విచారణ కమిటీ వచ్చారు. వాళ్ళు విచారించిన తర్వాత ఇదే విషయం తెలియజేస్తారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో నుంచి వెళ్లాల్సిన బస్సులు గ్రామం బయట నుండి వెళ్తుండటంతో గ్రామస్తులకు వివిధ గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ప్రయాణికులు హైవే 161 రోడ్డు బ్రిడ్జి కింద మహిళలు ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ బ్రిడ్జి కింద 2 సార్లు ప్రయాణికుల నుండి పుస్తెల తాళ్లు దొంగిలించుకుని పారిపోయారు. ప్రయాణికులు బస్సు కోసం పోవాలంటే కిలోమీటర్ వెళ్లాల్సిన పరిస్థితి. బస్సులు చౌటకూరు గ్రామంలో నుంచి వెళ్లాలని చౌటకూరు గ్రామ సర్పంచ్ వీరమణి మొగులియ, నాగయ్య, వార్డు మెంబర్లు, యువజన సంఘాలు, గ్రామస్తులు, ఎంపీటీసీ సరితా భూపాల్రెడ్డి, బీజేపీ నాయకులు రామరెడ్డి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తానని జోగుపేట సీఐ నాగరాజు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు. గవర్నమెంట్ సిస్టమ్ అయితే సార్ ఏం యాక్సిడెంట్ అయితే మంచిగా ఉన్నాడు, మంచిగానే పోతాడు. అంతే, వేరే ఏ సమస్య ఎగ్జామిన్ చేస్తా ఎన్ని బస్సులు ఊళ్ళకి వచ్చి అంబేద్కర్ సూట్ దర్శనం చేసుకో మళ్ళీ అన్నాడు. జోపడికి వచ్చేది సంగాడికి సాఫ్ వస్తుంది. లేదంట కటింగ్ ఇస్తామన్నారు సార్, కటింగ్ ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ డిపో మేనేజర్ని అడిగారు, అదేమి ఇబ్బంది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. అవును, నాకు దమ్ముంది, నేను భారతీయుడిని, మరి మీకు దమ్ముందా అని ప్రశ్నించారు. తాను పరాయి దేశం పాస్పోర్ట్పై విదేశాలకు ప్రయాణం చేయడం లేదని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో గత 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనా విధానాలను ప్రజలకు చెబుతున్నామని, అదేవిధంగా 8 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవకతవకలపై ప్రజలకు వివరిస్తామని అన్నారు. విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. నేను భారతదేశ పౌరుణ్ణని గర్వంగా చెప్పగలుగుతా. నా పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు కూడా నీదే దేశం అనే కాలంలో భారతీయుని చెప్పి రాసుకున్నాను చెప్పి ఒక దమ్మున్న వాడిగా, అది భారతదేశం అంటే ఒక గర్వం, అదొక దమ్ము అనేటువంటి మాట ఈ సందర్భంగా. మరి పాస్పోర్టు రెన్యువల్ సమయంలో నేను భారతీయుని అంటూనే మరి పరాయి దేశం రాసినటువంటి వాడికి భయం ఉందా, దమ్ముందా అనేది ప్రజలు గమనించాలి. నేను భారతీయుని అంటూనే పరాయి దేశం పోయినప్పుడు పరాయి దేశం పాస్పోర్ట్ మీద ప్రయాణం చేస్తున్న వాడికి దమ్ముందా? అబద్దాల కోరు మాటలు, ప్రజలు ఇంకా మభ్యపెట్టే మాటలు ప్రజలు విశ్వసించరు. ప్రజలలోకి వెళ్ళలేని, ప్రజలలోకి ధైర్యంగా ముఖం చూపెట్టడానికి చాలని సందర్భాల్లోనే ఇలాంటి మరి ప్రియలేపనలు వస్తాయని చెప్పనేటువంటి ఒక భావన. ఈరోజు రచ్చబండ అంశంలో కూడా నీవు మాకు చెప్పేది అవసరం లేదు. మేమే ప్రజలలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన తీరును చెప్తున్నాం.
నీ 8 సంవత్సరాల పరిపాలన తీరు చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలయ్యాయా? ఖానాపురం మండలం బుధారప్పేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 53,35,000 మరియు ధర్మరావుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 44,94,000, అదేవిధంగా కొత్తూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 22,84,000, మంగళవారిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలకు 35,97,000, ఈ 4 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలకు కలిపి మొత్తంగా 1,57,00,000 రూపాయలు కేటాయించిన నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నేడు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. నిజంగా ఇది ప్రగతికి, గ్రామ ప్రగతికి దోహదం చేస్తుందనేది మనం చూస్తా ఉన్నాం. 5 విడతలుగా 4 విడతలు పూర్తి చేసుకున్నాం. మీ గ్రామం చాలా పెద్దది, మండలంలోనే పెద్ద గ్రామం. మరి గ్రామానికి తగినట్టు ఇప్పటికే నేను అనుకుంటున్నాను, నేను కూడా గతంలో సర్పంచ్గా పనిచేసిన. 5 ఏళ్లలో ఒక 5 లక్షలు ఎవరైనా ఇస్తే చాలా గొప్ప. మనకొచ్చే గ్రామ పంచాయతీ నిధులతోని బోర్లు బాగు చేసుకోవటము, మోటార్లు బాగు చేసుకోవటము, పైపులు వేసుకోవటము, ఎక్కడైనా బల్బులు పెట్టుకోవటము, మరి ఇలాంటి పనులే చేసుకోవడానికి మనకు సరిపోకపోయేది. మరి ఈరోజు ఫైనాన్స్ గ్రాంట్ ఎంత వస్తుందో, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఎంత వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో అంతే సమానంగా ఇచ్చింది. ప్రతి నెల 369 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చి, మరి పల్లె ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మీ గ్రామాలకు వచ్చి నిజమైన అవసరాలు ఏంటో పేద ప్రజలకు అండా సిపిఐ జెండా అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ తెలిపారు. నంద్యాలపట్నంలోని నందమూర్ నగర్ చాంద్పాడలలో సిపిఐ శాఖ మహాసభలు నిర్వహించారు. మహాసభల్లో నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి పేదవాడికి అండగా ఎర్ర జెండా ముందుండి పోరాటం చేస్తుందని అన్నారు. దేశంలో ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్ మైనార్టీలకు అండగా ఉంటుంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో వారి పాత్ర అద్వితీయమైందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా చూసింటారు, చంద్రబాబు నాయుడు ఒంగోలులో పెట్టినాడు. అట్లా మన పార్టీ మహాసభలు కూడా జరుగుతాయి. వాళ్ళ మాదిరిగా నామినేట్ చేయరు. మన నాయకుడిని, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడిని ఇక్కడనే ఎన్నుకుంటారు. ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో నందమూరి నగర్కి సంబంధించినటువంటి ఏ సమస్యల మీద పోరాటం చేస్తాడా, పోరాటం చేయలేడా, ఆ దమ్ము ధైర్యం ఉందా, పేద ప్రజల పక్షాన కొట్లాడే ధైర్యం ఉందా అనేటువంటి నాయకుని ఎన్నుకునే సమావేశమే ఈ సమావేశం. అందులో భాగంగానే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన పతాకాన్ని ఆవిష్కరించినటువంటి హుస్సేన్ సాయి గారు, ఈ మహాసభలో పాల్గొన్నటువంటి జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కమిడి బాబా ఫక్రుద్దీన్ గారు, నంద్యాల పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ గారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో కొంత ఈ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎంతో కొంత ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఏదో టైంపాస్ కోసం కూర్చోలేదు. ఈరోజు పరిపాలన చేసినటువంటి పాలకులు మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించినంతగా, ఈవెన్ 1982లో ఎన్టీ రామారావు కొత్తగా తెలుగుదేశం పార్టీ పెడితే కూడా ఇన్ని సీట్లు రాలేదు. 151 సీట్ల మెజారిటీతో ఈ రాష్ట్రంలో 175 సీట్లుంటే 151 సీట్లు మెజారిటీ ఇచ్చినారు. ఎవరికి రాలే, అసలు ఊహించలే. ఈ భారతదేశంలో అత్యంత ఓటింగ్ శాతం వచ్చినటువంటి ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 3 సంవత్సరాల కాలంలో మనం పరిపాలన చేస్తున్నాం. పరిపాలన చేసేటువంటిది ఏమైనా ఒక్క పనైనా మంచి పని ఉందని చాలామంది ఇప్పటికే విశ్లేషిస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఆయనకి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి చాలా మంచి పనులు చేసినాడు. ఈరోజు విద్యార్థులకు కానీ, వైద్య రంగంలో కానీ, లేదంటే ఏ రంగంలో చూసినా వాళ్ళ నాయన ఎంతో కొంత మంచి పని చేసినాడు. దాన్ని నిలబెడతాడు, మాట నిలబెడతాడని చెప్పేసి జనం 151 సీట్లు ఇచ్చినారు. కానీ దానికి రివర్స్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు మనం ఎప్పుడైనా చూసినామా? ఒక మంచి నూనె ప్యాకెట్, కిలో ప్యాకెట్ 250 రూపాయలు, లేదా ఉప్పు, పప్పు, చక్కెర, బియ్యం, లేదా గ్యాస్ ధర 400 రూపాయల నుంచి ఈరోజు 1150 రూపాయలు ఉంది. పెట్రోలు 60 రూపాయల నుంచి 110, 112 రూపాయలకు వచ్చేసింది. ఏ రంగమన్నా చూడు, ఈరోజు ప్రధానంగా మనం అందరం కూడా దుర్మార్గంగా వీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు పేదోడికి ఏమైనా ఒక్క మంచి పనైనా మేము దీనివల్ల
గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎస్సీలకి ఒక 5 సెంట్లు స్థలం ఇచ్చినామని చెప్పుకునేటువంటి వాళ్ళకనే ఉంది. కానీ వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఒక్కటి కూడా లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఎక్కడన్నా మసీదులు తవ్వండి, మసీదులలో శివలింగాలు ఉంటే మాకి, శివాలు ఉంటే మీకే అని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్మాదులు మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా అది మన నంద్యాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాడు తెలంగాణలో భాగ్యనగర్, చార్మినార్ మనందరికీ కూడా తెలుసు, ఒక ముస్లింలకు ప్రతీక. ఆ పత్రికలోనే భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఒక కాలు కింద ఉంది, చార్మినార్లో ఒక కాలు కింద. ఆ టెంపుల్ దగ్గర పోయి వాళ్ళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏమంటాడంటే ముస్లింలన్నీ తవ్వుదాం, మసీదులన్నీ తవ్వుతే శివాలయాలు ఉంటే మా వాళ్ళ వెంట, శివాల కుప్పలు ఉంటే మీవని చెప్తున్నాడు. అంటే వాళ్ళకి శివాలయాలు కాదు, అక్కడ మసీదుని తవ్వేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని సిగ్గు లేకుండా ఈరోజు చేయాలని చెప్తున్నాడు. ఇక్కడేమన్నా ఆత్మకూరులో ఒక పెద్ద మత ఘర్షణ జరిగింది. వాడు మసీదులో పోయి ఒక వెహికల్లో పోయి దౌర్జన్యం కొడితే కూడా ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి ఇలా కుల ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఈ పరిపాలన చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి పరిపాలన ఉన్నారు. అందుకు కమ్యూనిస్టులు ఎప్పుడైనా కూడా ఒక వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు పేదవాడికి ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెన్నంటూ ఒకరున్నా ఇద్దరున్నా పోరాటం చేసి ఎర్రజెండా పట్టుకొని పోరాటం చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. మీరు చరిత్ర చూసుకున్నా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో స్వతంత్రం కావాలని పోరాటం చేసింది కమ్యూనిస్టులు. ఈ దేశం కోసం ఉద్యమం నడిపింది కమ్యూనిస్టులు. ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టులు. మీరు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఎర్రజెండా పోరాటం చేస్తుంది. ఈరోజు నందమూరి నగర్లో మన పార్టీ సభ్యత్వం ఉండకపోవచ్చు, రేపు జిల్లా విడిపోయి ఇడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. ఏ సమస్య వచ్చినా మీ ఎన్నెనకే ఎర్రజెండా ఉంటుంది. ఆ విధంగా నిరూపించే కోసం మేము పనిచేస్తాం. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా ఇదే నంద్యాలలో ఉండి మీ సమస్యను, న్యాయమైన సమస్య, అన్యాయము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం మాకు సపోర్ట్ చేయండి మేము చేయడం. పేదోడిగా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా, లేదా కుటుంబం ఏదైనా ఇబ్బందులున్నా, లేదంటే ఏం సమస్య వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీగా మీ వెనుక ఉండి పనిచేస్తాం. మీకు హామీ ఇస్తూ ఉన్నాం. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీలో మీరందరూ చూడండి. ఇక్కడ మీరు ఆ గతంలో జరిగేది కాదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పరిపాలన ఈ కమ్యూనిస్టులు కూడా ఈ అభివృద్ధిగా అని చెప్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవికిషోర్ రెడ్డి ఆటోలో ప్రయాణం చేస్తూ మర్చిపోయిన బ్యాగును గంటల వ్యవధిలోని అవనిగడ్డ పోలీసులు పట్టుకుని సొంతదారులకు అప్పజెప్పిన సంఘటన అవనిగడ్డలో జరిగింది. సిఐ జి శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం అవనిగడ్డకు చెందిన ఎక్కటి వీరకుమారి రేపల్లి వెళ్లడం కోసం అవనిగడ్డలో ఆటో ఎక్కింది. తనతో పాటు తీసుకెళ్లిన బ్యాగును ఆటోలో వదిలేసి హడావిడిగా దిగి వెళ్లిపోయింది. వీరకుమారి తాను బ్యాగును మర్చిపోయిన విషయాన్ని గమనించి అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బ్యాగును వెతకడం కోసం రంగంలోకి దిగి వీరకుమారి ఎక్కిన ఆటో డ్రైవర్ని ప్రశ్నించగా వీరకుమారితో పాటు ఆటోలో ఎక్కిన తోటి ప్రయాణికులు బ్యాగును తమతో పాటు తీసుకెళ్లారని చెప్పడంతో ఆటో డ్రైవర్ సాయంతో బ్యాగును తీసుకుని వారిని ఆచూకీ తెలుసుకుని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లో 41,000 రూపాయల నగదు, 16 గ్రాముల బంగారం ఉన్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు బ్యాగ్ తెరిచి చూడగా ఆమె పేర్కొన్న ప్రకారం ఉండడంతో సిఐ జి శ్రీనివాస్ సమక్షంలో అప్పగించారు. ఈ కేసులో పోలీసులు సహకరించిన ఆటో డ్రైవర్కు కేసు ఛేదించిన పోలీసులకు సిఐ రివార్డులను అందజేశారు. అవనిగడ్డ పోలీస్ లిమిట్స్లోని నిన్న ఎక్కటి వీరకుమారి అనేటువంటి ఆమె నా బ్యాగు ఆటోలో మర్చిపోయాననేటువంటి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా, మా డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా మేము మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నాగాంజనేయులు, రామాంజనేయులు, అలాగే దుర్గాప్రసాద్ అనేటువంటి ఈ సీసీ ఫుటేజ్ చూసేటువంటి ఇద్దరు కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేయమని వెంటనే పంపించడం జరిగింది. వీళ్ళు మన అవన్గడ్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ని, అలాగే రేపల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్, నాగాలంకలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ని అందరూ కూడా ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాలు అనేటువంటివి చూడటం జరిగింది. ఈ వీరకుమారి మన సీతమ్మ హోటల్ దగ్గర ఆటో ఎక్కి మన బస్ స్టాండ్ సెంటర్కి వచ్చిన తర్వాత
అక్కడ దిగి ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఆటోలోనే బ్యాగ్ మర్చిపోయి బ్యాగ్ రేపల్లి సుబ్బారావు హాస్పిటల్ దగ్గర దిగినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుని వెళ్ళిపోయారనేటువంటిది ఆటో డ్రైవరు మంచి ఉద్దేశంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ ఆటో డ్రైవరు ఎవరైతే ఉన్నారో నాగరాజు, ఆ బ్యాగ్ తీసుకెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజమ్మ అనేటువంటి ఆమెని నేను గుర్తుపడతాను సార్, ఈమె కూడా అవనగడ్డలో ఉంటుంది అనేటువంటిది చెప్పారు. ఈ రోజుని మా వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాల ద్వారా బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో సీసీ కెమెరాలు చూసి ఆటో డ్రైవర్ ద్వారా ఈ రాజమ్మ ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు కూడా మేము దిగేటప్పుడు ఆటోలో బ్యాగ్ ఉన్నది, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళి భద్రపరిచయం అనేటువంటిది మాకు ఆ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్లోని దగ్గర 40,000 క్యాష్, అలాగే 16 గ్రాములు బంగారం, మొత్తం 1,20,000 ప్రాపర్టీ ఆమె ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదంతా కూడా తీసుకుని వచ్చి ఇవాళ ఆటో డ్రైవర్ తర్వాత మా స్టేషన్లో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్స్ ద్వారా ఎవరైతే కంప్లైంట్ ఉన్నదో వీరకుమార్కి అప్పచెప్పడం జరిగింది. ఈ కేసులోని ఎవరైతే త్వరితగతిలో అంటే ఒక 8 గంటల్లో దర్యాప్తు చేసి ఈ బ్యాగ్ని కనిపెట్టినటువంటి ప్రసాద్ అలాగే ఆంజనేయులకి సార్ కూడా అప్రిషియేషన్ చేసి క్యాష్ రివార్డ్స్ అనేటువంటి ఇస్తామని చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.